హాయ్ అండి. ఈరోజు పాలకూర ఉల్లికారం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా 3 కట్టల పాలకూరను మంచిగా శుభ్రంగా కడిగి పెట్టుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్‌లోకి 3 పెద్ద సైజు ఉల్లిపాయలను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 10, 12 వెల్లుల్లి రెబ్బలు, హాఫ్ టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారము, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్‌లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు, 2 ఎండుమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లికారం కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఉల్లికారం వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని పాలకూరను మగ్గించుకోవాలి. పాలకూర పూర్తిగా మగ్గిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకొని మంచిగా కలిపేసుకొని ఒక నిమిషం పాటు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే పాలకూర ఉల్లికారం రెడీ.